టీటీడీ ఈవోను స్వామి శ్రీనివాస సరస్వతి కలిశారు. వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులు మాత్రమే జరపాలని ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. అప్పట్లో 2 రోజులు మాత్రమే కొనసాగించారని, గత ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని మార్చిందని మండిపడ్డారు. దయచేసి ఏ భక్తులైనా దర్శించుకోవాలనుకుంటే ఆ 2 రోజుల్లో వచ్చి దర్శనం చేసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు మాత్రమే జరిగేది. ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది. కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని 10 రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణితో, చాలా దారుణాతి దారుణం, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు. ఇది అందరికీ తెలిసినదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ, ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ 2 రోజులు మాత్రమే మనం చేయగలగాలి. ఎవరో కోరారని 365 రోజులు కోరితే 360 రోజులు మనం దర్శనాలు వైకుంఠ ఏకాదశి చేయలేం కదా. 10 రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి, వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు. కాబట్టి ఇది చాలా తప్పిదము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు